ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. శ్రీకాకుళం టౌన్ ట్రాఫిక్ సీఐ నాగరాజు వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై శ్రీదేవి అనే మహిళ సంచలన ఆరోపణలు చేస్తోంది. పెళ్లి చేసుకుని మోసం చేశాడని రోడ్డుకెక్కింది. తనకు ముందే పెళ్లి కాగా భర్తతో దూరంగా ఉన్న సమయంలో తమ దూరపు బంధువైన నాగరాజుతో పరిచయం ఏర్పడిందని, అలా ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్లిందని ఆమె చెప్పారు. తనకు 4 ఏళ్ల పాప ఉన్నా కూడా నాగరాజు రహస్యంగా 2012లో వివాహం చేసుకున్నాడని వెల్లడించింది. అప్పుడు ఆయన ఎస్ఐగా ఉన్నారని తెలిపింది. అయితే 2013లో మరో వివాహం చేసుకున్నారని, ఆ వివాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. ఇద్దరిని బాగా చూసుకుంటారని మాట ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే రెండో పెళ్లి జరిగాక సీఐగా ప్రమోషన్ వచ్చాక తనను పూర్తిగా పట్టించుకోవడం లేదని వాపోతోంది. తాను నాగరాజుకు సుమారు 60 లక్షలు డబ్బులు ఇచ్చానని ఆమె చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను ఆమె బయటపెట్టింది. సీఐపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినా న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే సీఐ మాత్రం తనపై వచ్చిన ఆరోపణను ఖండించింది. శ్రీదేవి తమ దూరపు బంధువని, కొన్ని ఏవైనా సమస్యలుంటే ఫోన్ చేసి సలహాలు అడిగేదని, అంతే తప్ప తనతో ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. శ్రీదేవిని వివాహం చేసుకోలేదని ఆమె చెప్తున్న మాటలన్నీ అవాస్తవాలని అంటున్నాడు. తనకు 2014లో మాత్రమే వివాహం జరిగిందని చెప్పాడు. ఏదేమైనా శ్రీకాకుళం పోలీస్ శాఖలో ఈ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. బాధితురాలు ఆధారాలతో పోరాటం చేస్తుంటే సీఐ మాత్రం వాటిని ఖండిస్తున్నాడు. ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.